విద్యార్థులు ఎన్నో కలలు కంటుంటారు. కానీ వారి కలలు సాకారం కావాలంటే తోడ్పాటు తప్పనిసరి. అయితే పిల్లల భవిష్యత్తు స్వప్నాన్ని గుర్తెరిగిన ఈ టీచర్ తన వంతుగా కృషి చేస్తుంది. వయసు చిన్నదైనా ఆమెలో ఉన్నటువంటి మేధోశక్తితో పిల్లల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు నిరంతరం పరితపిస్తుంది. తమకున్న జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసేలా స్టూడెంట్ను తీర్చిదిద్దుతున్న ఈ టీచర్ సపావత్ స్వప్నను గుర్తించిన ప్రభుత్వం విశిష్ట పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పాలకవీడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా స్వప్న విధులు నిర్వహిస్తుంది. టీచర్గా వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే సామాజిక కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్పంచుకుంటుంది. సమాజం దాతల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాకుండా పాఠశాల భౌతిక సౌకర్యాలను మెరుగుపరిచింది. దీంతో పాటు పేద పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు విరాళంగా అందించింది. 2011, 2014, 2020, 2021 సంవత్సరాలలో ఎస్ఎస్సి ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో 100% ఫలితాలు సాధించడంలో ఆమె కృషి ఎంతో దాగి ఉన్నది. ఇందుకు గాను ఆమె 2019వ సంవత్సరంలో మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న అత్యంత సాధారణ గిరిజన ఉపాధ్యాయురాలు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు స్వప్న టీచర్కు రావడం పట్ల ఆయా స్కూల్ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయ బృందంతో పాటు సూర్యాపేట జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాపావట్ స్వప్న సొంత గ్రామమైన చదంపేట మండలం తెల్ దేవరపల్లి గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.